నమస్తే, మీ పేరు? నా పేరు మల్లేష్ అండి. ఏ ఊరండి ఇది? వెటికమ్మపాడు మండలం చివేముల, సూర్యాపేట డిస్టిక్. ఓకే, ఏం కొట్టినామండి పత్తికి ఇంత హైట్ వచ్చింది? ఈ విఖ్యాతను గ్రోతింగ్ అని 2 కొట్టవా? ఓకే, ఏదండి ఇది? విఖ్యాత వచ్చేసి ఆయిల్ కంటెంట్ అగ్రిషన్ కంపెనీ. ఇది కొట్టాడంటండి. నల్గొండ కదా? నల్గొండ అంటే సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. సూర్యాపేట కానీ నల్గొండ కానీ ఎర్రనాలు ఎక్కువ ఉందండి. మీరు చూస్తున్నారు కదా, చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారు. ఎర్రనాలు ఎక్కువ సార్, చాలా పెద్ద పెద్ద మందులు కొట్టినా కూడా పోతలే అని చూస్తున్నాను. రైతు మాత్రం విఖ్యాత కొట్టిండు, గ్రోతింగ్ కొట్టిండు, ఈ విధంగా ఎదుగుదల వచ్చింది. మీరే చూడండి, ఈయన ఫోన్ చేస్తే ఇది చెప్పడం జరిగింది. మీకు సూర్యాపేట జిల్లాల ఏరియాలో దొరుకుతుంది, నల్గొండలో దొరుకుతుంది, అన్ని మీకు దగ్గరలో ఉన్న షాపులలో అన్ని షాపులలో దొరుకుతుందండి. ఇది కొట్టుకోవడం వల్ల నల్లి దోమ అన్ని పోతాయండి. ప్లస్ మీకు ఎదుగుదల బాగా వస్తుంది, బ్రాంచెస్ బాగా వస్తుంది, పూత బాగా వస్తుంది. ఎట్లా అనిపించింది మళ్ళీ ఇది కొట్టడం వల్ల? బాగుందండి, మంచి ఎక్సలెంట్ ఉందా? దోమ నల్లి అన్ని పోయిందా? అన్ని పోయినాయి. ఓకే, అంటే మీకు ఎదుగుదల బాగా వచ్చిందా? ఎదుగుదల మంచి. తర్వాత ఎన్ని రోజులకు అటాక్? అంటే మామూలుగా మీకు ఎన్ని రోజులు ఆపింది? చాలా వరకు మందులు, తక్కువ మందులు, అంటే ఎక్కువ డోసులు కొట్టినా కూడా 10 రోజులకే మళ్ళీ కొడతా ఉంటారు. మళ్ళీ 20 రోజులకు కొట్టాను. నువ్వు 70 రోజులకి ఎన్నిసార్లు కొట్టిన మందు ఇప్పటికి? 2 సార్లు మందు కొట్టినావు. ఓకే, 2 సార్లే మందు కొట్టినట్ట. చూడండి, ఒక్యాతు కొట్టడం వల్ల ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ పెరిగి మొక్కకు దోమలు కానీ నల్లిలు కానీ రానియదండి. ఎందుకంటే నూనె శాతం ఉంటుంది కాబట్టి, నూనెలు, కరంజాయిలు, నీమాయిలు, సీతాఫలాయిలు, దాంతోపాటు కషాయాలు ఉంటాయండి. దానివల్ల ఏమైందంటే మొక్క చేదెక్కి అసలు ఉన్న దోమ పోయి మళ్ళీ రావాలంటే కూడా కనీసం 20 నుంచి 30 రోజులు పడుతుంది. మీకు పెట్టుబడులు బాగా తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా 70 రోజులు కొట్టడం వల్ల విఖ్యాత గ్రోతింగ్ చాలా మంచి రిజల్ట్ వచ్చిందని మళ్ళీ చెప్పడం జరుగుతుందండి.